బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 26వ అధ్యాయం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలోనూ 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేల్లో సేనగా బయలువెళ్ళి వారందరి సంఖ్యను వారి వారి ఇతరుల కుటుంబములను బట్టి వ్రాయించుము. తర్వాత 63 నుంచి 65 వరకు అందరం కలిసి చదువుకుందాం. అదే అధ్యాయము చివరి భాగాన్ని కూడా 63 నుంచి 65 వరకు కలిసి చదువుకుందాం. యెరికో ప్రాంతముల యందలి యొర్దాను వద్ద మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలులో జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోను సీనాయి అరణ్యములో ఇశ్రాయేలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు నామములో వందనములు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకి స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడే దేవుడవు. నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు బలపరచుము. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఖ్యాకాండమును ఆదివారము 2వ వర్తమానముగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికే 25 అధ్యాయాలు మనం ధ్యానించాము. ఈరోజు 26వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. మొదటి వచనం, ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను. ఈ అధ్యాయము ఆ తెగులు పోయిన తర్వాత అనే మాటతో ఈ అధ్యాయం ఆరంభమవుతుంది. మనము గత వారాల్లో చెప్పుకున్నాం. 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మోసగించబడి మోయాబు స్త్రీలతో పాపం చేశారు. మోయాబు దేవతలకు అర్పించిన భోజనాన్ని వారు తిన్నారు. వారి దేవతలకి సాగిలపడి నమస్కారము చేశారు అని చెప్పుకున్నాం. తద్వారా దేవుని కోపం వచ్చి వారి మీదకి దేవుడు తెగులు పంపించాడు. ఆ తెగులుకి ఎంతమంది చచ్చిపోయినారు చూడండి. 25వ అధ్యాయం 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. చూడండి, పాపము యొక్క పర్యావసనం ఎట్లుంటుందో ఆలోచించండి.
వారు చేసిన పాపాన్ని బట్టి 24,000 మంది చనిపోయినారు. ఇప్పుడు 26వ అధ్యాయంలో ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకు ఇలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చాడు? 2వ వచనం, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములోనూ 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. ఇక్కడ దేవుడు మోషేకు అహరోను కుమారుడైన ఎలియాజరుకు ఏం సెలవిస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలలో 20 ఏండ్లు పైబడిన వారు సేనగా బయలు వెళ్ళే వారి సంఖ్య వ్రాయించుము అని చెప్పినాడు. ఈ సంఖ్య ఎక్కడ ఏ స్థలంలో రాయమని చెప్పాడు అంటే, ఇప్పుడు 63వ వచనం, యెరికో ప్రాంతముల యందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో చల్లెమ్మ. ఎక్కడంట? యెరికో ప్రాంతము మోయాబు మైదానములో ఇశ్రాయేళ్ల సంఖ్య 20 సంవత్సరాలు పైబడిన వారిని వ్రాయించుము అని దేవుడు చెప్పినాడు. ఇప్పుడు 64వ వచనం, మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేళ్ల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. మోషే అహరోనులకు కూడా దేవుడు చెప్పినాడు, సీనాయి అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయమన్నాడు? లెక్కించము అని. చూడండి, ఇదే సంఖ్యాకాండము 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 1-2 వచనాలు. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేళ్ల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఐగుప్తు నుంచి విడిపించబడిన వారి సంఖ్య 1వ అధ్యాయములో రాయమని చెప్పినాడు. ఇప్పుడు మీరు గమనించాలి, 1వ అధ్యాయములో ఒకసారి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించుము, సంఖ్య వ్రాయించుము అని చెప్పినాడు. 1వ అధ్యాయంలో లెక్కించి వ్రాయించిన వారు ఎవరంటే మోషే, అహరోను. అదే 26వ అధ్యాయము 64లో చదివినాం, మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేళ్ల సంఖ్యను చేసినప్పుడు అని చదువుతాం కదా. మొదటి సంఖ్య ఎవరెవరు వేశారు? మోషే, అహరోను. ఏ స్థలములు వేశారు? సీనాయి అరణ్యములో. అయితే ఇప్పుడు 26వ అధ్యాయంలో తిరిగి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించుము, సంఖ్య వ్రాయించుము అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 26వ అధ్యాయంలో ఇశ్రాయేళ్ల సంఖ్య వేసింది ఎవరెవరు అంటే మోషే, అహరోను కుమారుడైన ఎలియాజరు. అహరోను కుమారుడైన 63లో ఆ మాట చదువుతాం. 2వ లైన్లో ఏముంది? మోయాబు మైదానములలో మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇశ్రాయేళ్ల జనసంఖ్య
చేసినప్పుడు అని చదువుతాం. 26వ అధ్యాయంలో మోసే ఎలియాజరు లెక్కిస్తున్నారు. ఎందుకంటే అహరోను అప్పటికే చనిపోయినాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మిరియాము చనిపోతుంది, అహరోను కూడా చనిపోయినాడు. అయితే 24వ వచనం చివరికి వచ్చేసరికి ఈ మాట చదువుతాం. ఏమని? మోసే అహరోన్లు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఎవరు లేరంట? ఒక్కడైనాను ఈ సంఖ్యలో లేడు. మీకు అర్థమవుతుంది కదా. మొదటి అధ్యాయంలో మోసే అహరోన్లు ఒక సంఖ్య ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు లెక్కించినారు. సీనాయి అరణ్యములో లెక్క వేసి సంఖ్య అక్కడ వ్రాయబడింది. అయితే 26వ అధ్యాయంలో మోసే ఎలియాజరు లెక్కించే ఈ సంఖ్యలో ఆ మొదటి సంఖ్య లేదు. అంటే సంఖ్య లేదంటే ఆ లెక్కించబడిన వారిలో ఒక్కడు కూడా లేడు అని 64 చివర్లు చదువుతూ, అయితే 65 చివర్లు చదువుతాం. ఏమని? యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలే. ఐగుప్తులో నుంచి వచ్చిన వారిలో వీళ్ళిద్దరూ తప్ప ఈ సంఖ్యలో ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రియులారా, అసలు ఈ 26వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. మొదటి 2 వచనాల్లో దేవుడు మోసే ఎలియాజర్లకి 20 ఏళ్ళు పైబడిన వారిని లెక్కించమని చెప్పాడు. 3వ వచనం నుంచి 51వ వచనం వరకు లెక్కించి సంఖ్య రాయబడింది. చివరి భాగానికి వచ్చేసరికి ఈ లెక్కలో ఐగుప్తు నుంచి వచ్చిన వారిలో కాలేబు యెహోషువ తప్ప ఇంకా ఎవరు లేరు అని ఉంది. అంటే ఐగుప్తు నుంచి వచ్చిన వారి సంఖ్య ఏమో సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో చూస్తాము. ఇప్పుడు 26వ అధ్యాయంలో మాత్రం ఇది కనానుకు పోయే సంఖ్య. ప్రియులారా, ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళలో కాలేబు యెహోషువ తప్ప అందరూ ఏమైపోయారండి? అరణ్యంలోనే చనిపోయినారు. అసలు దేవుడు ఏం చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి? ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు లేక విడిపించే ముందు దేవుడు ఏం చెప్పాడంటే చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా మోషేతో అంటున్నాడు, ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకును. ఇక్కడ మోసేకు పొదలో దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు, మోసే నేనెందుకు నీ దగ్గరికి దిగొచ్చానంటే అని ఇక్కడ అంటాడు 8వ వచనంలో, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని అంటే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి. తర్వాత ఆ మంచి దేశము ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశానికి. మంచి దేశం అంటే ఆ దేశం మీద కింద చెప్పినాడు, ఏమన్నాడు? ఆ 7 జాతుల పేర్లు చెప్పినాడు. కనాను, హిత్తి, అమోరి, పెరిజ్జి, హివ్వి, యెబూసి వీళ్ళు నివసించే
పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన తర్వాత వారిని ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నాడు? కనానుకు తీసుకుపోవాలనుకున్నాడు. ఇంకొక భాగానికి రండి. 6వ అధ్యాయం, నిర్గమకాండం 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 6వ వచనము నుంచి, నీవు ఇశ్రాయేలుతో ఏలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తులో నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలనుగా చేసుకొని ఉందును. ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని. చూడండి 6వ వచనంలో ఏమన్నాడు? నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, ఆ వచనం మధ్యలో కూడా వారి దాసత్వం నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి. 6వ వచనములో విడిపించి, రప్పించి, విడిపించి అని చెప్పినాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుంచి విడిపిస్తానని 6వ వచనములో చెప్పి, ఇప్పుడు 8వ వచనం, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్యముగా ఇచ్చేదను. చాలు. ఏమన్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకేం చేస్తానో స్వాస్యముగా ఇచ్చేదను. అంటే 3వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, ఎందుకంటే మంచి దేశానికి మిమ్మల్ని తీసుకొని పోవడానికి అని చెప్పినాడు. కానీ నిర్గమకాండం 12వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు, కానీ ఐగుప్తు నుంచి విడిపించిన వారిలో 2 తప్ప ఎవరు కానానికి పోలేదు. ప్రియులారా, ఐగుప్తు నుంచి విడిపించిన వారి సంఖ్య ఎంతో తెలుసా మీకు? ఇప్పుడు 1వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో లెక్కించి లెక్క చెప్పినారు. 46వ వచనం, లెక్కింపబడి ఎంతమంది అంటే 6,03,550 మంది అయ్యారు. వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన 20 సంవత్సరాలు పైన వారి సంఖ్య ఇది. వారి భార్యలు, పిల్లలు వాళ్ళు ఎంతమందో ఇక్కడ రాయలేదు. మొత్తానికి ఎంతమంది ఐగుప్తు నుంచి వస్తే కనానికి ఎంతమంది పోతున్నారండి? 2 పోతున్నారు. ఎందుకు అంటే చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 65వ వచనం, ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని చాలా యెహోవా వారిని గురించి సెలవిచ్చాను. ఇప్పుడు చూడండి, ఇందాక చదువుకున్నాం నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 6వ అధ్యాయంలో దేవుడే చెప్పినాడు. ఏమనండి? మిమ్మల్ని ఐగుప్తు నుంచి ఏం చేస్తా? విడిపిస్తాను. విడిపించి మిమ్మల్ని ఏం చేస్తాను? కనాను తీసుకుపోతానని చెప్పినాడు. ఆ చెప్పిన దేవుడే ఏమని చెప్పాడంట? నిశ్చయంగా మీ అందరినీ ఇక్కడనే చంపేస్తా అన్నాడు. అదే కదా అన్నమాట. 26:65 మళ్ళీ చదువుతూ చూడండి. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో
చనిపోవుదురని యెహోవా వారిని గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత విడిపించిన ఆ ప్రజలను గురించి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు నిశ్చయంగా ఈ అరణ్యంలోనే చస్తారు అంతే, మీరు కానాను ఎంత మాత్రము పోరు అని చెప్పినాడు. ఎందుకు చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం. మనకు తెలుసు, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కనాను దేశానికి వేగు చూడడానికి వెళ్ళారు. వెళ్ళింది ఎంతమంది? 12 మంది పోయారు. ఎవరిద్దరు వాళ్ళు? కాలేబు, యెహోషువ. వాళ్ళేమో మంచి సమాచారం తెచ్చారు, 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఎవరిది నమ్ముతారు? 10 మంది పోయిందే సరైన దారి అనుకోవడం మనిషి యొక్క లక్షణం. అందుకనే ఈ ఇద్దరు మంచి మాట చెప్తున్నారు. కనాను దేశం మంచి దేశం, మనం దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు పోతే ఆ దేశాన్ని దేవుడు మనకిస్తాడు అని వీళ్ళిద్దరు చెప్తుంటే, ఆ 10 మంది అంటున్నారు ఆ దేశం మంచిదే కానీ అక్కడున్న ప్రజలు వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము ఎట్లా కనపడినాం? మిడతల్లాగా. వాళ్ళు చెప్పిర్రా? వీళ్ళే ఊహించుకున్నారు అంతే. మిడతల్లా కనపడినామని చెప్పి ప్రజలను భయపెట్టినారు. చెడ్డ సమాచారం చెప్పి భయపడితే 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, కానాను దేశం వెళ్ళమని దేవుడు చెప్తుంటే వెళ్ళకుండా వీళ్ళు గుడారాల దగ్గర కూర్చొని దేవునికి విరోధంగా ఏడుస్తూ దేవుని మీద, మోసే అహరోన్ల మీద ఏం చేశారు? సనుగుతూ వచ్చినారు. దేవుడికి వీళ్ళు చేసే చేష్టలు చూసి ఏమొచ్చింది? విసుగొచ్చింది. విసిగిపోయినాడు దేవుడు. అందుకే ఈ మాట చెప్పినాడు. 14వ అధ్యాయం 28 నుంచి చదవండి. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు. అంటే వీళ్ళు దేవుని చెవిలో చెప్పినారంట. ఏమని చెప్పినారు? ఇశ్రాయేలీ ప్రజల మాటకు వస్తే మేము చస్తే బాగుండు ఇదేనా అన్నది వాళ్ళు. ఏ చిన్న కష్టం వచ్చినా మేము చస్తే బాగుండు అన్నారు. దేవునికి వినపడుతుందో లేదా? అదే చెప్పిండాడు. నా చెవులు వీళ్ళు చెప్పినారు, వీళ్ళకి ఏ చిన్న శోధన వచ్చినా ఐగుప్తులో సమాధులు లేవా, ఈ అరణ్యంలో చావడానికి వీళ్ళు తెచ్చినారు, మాకు సాగు వస్తే బాగుండు, ఇదే పాట వాళ్ళది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను విని విసిగిపోయినా, ఎంత ఓపిక పట్టినా వీళ్ళని కనాన్ని తీసుకుపోదామని, మాకు సావురాను అంటున్నారు కాబట్టి నా చెవులో విని వాళ్ళు చెప్పినట్టే ఇంకా ఇప్పుడు చేస్తా అంటున్నాడు. అదే ఆడ ఏమన్నాడంటే మోషేతో, నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోని రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునో ప్రవేశింపరు. నిశ్చయమంటే తీర్మానం దేవుంది, అది ఖచ్చితం అంతే. ఎవ్వరు పోరు మీరు అని దేవుడు చెప్పాడు అన్నమాట. ఆ మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రియులారా అరణ్యములోని ఏమైపోయినారండి? చనిపోయినారు. కాలేబు, యెహోషువ తప్ప అందరూ రాలిపోయినారు. విచిత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో విడుదల పొందేటప్పుడు ఐగుప్తులు అడిగింటారు అనుకుందాం,
ఎవరు పోతున్నారు? ఇప్పుడు మా దగ్గర నుంచి పోతున్నారు కదా, ఎటు పోతున్నారు మీరు అంటే ఏం చెప్తారు చెప్పండి? ఎటు పోతారండి? మేము పోయేది కానాను. ఎట్లుంటుంది అది? చాలా బాగుంటుంది. ఏముంటాయి అక్కడ? పాలు ఉంటాయి, తేనె ఉంటుంది, ఇంకా సమృద్ధి పంటలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి అని ఎంత గొప్పగా చెప్పుకున్నారో చూడండి. వాళ్ళ ప్రయాణం గురించి ఇదే సంఖ్యాకాండంలో మనం చదువుతాం. 33వ అధ్యాయం, ఇదే సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. రామేశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులందరి ఐగుప్తీయులు కన్నులందరి ఎదుట ఎట్లా బయలుదేరారు? జయోత్సాహముతో. జయోత్సాహం అంటే ఏంది? అబ్బా మాకు ఎంత స్వాతంత్రం వచ్చిందండి, ఇన్ని రోజులు ఐగుప్తులో బానిసలుగా బతుకుతూ వచ్చినాం, ఈరోజు మాకేమొస్తుంది? విడుదల వస్తుంది. మేము ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఐగుప్తీయుల్ని దేవుడు ఓడించాడు, ఆయన బిడ్డలమైన మాకేమిచ్చాడు? గొప్ప విజయం ఇచ్చాడు అని సంతోషంగా ఎవరు మూటె ముల్లె కట్టుకొని జయోత్సాహముతో ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినారు. బయలుదేరేటప్పుడేమో ఉత్సాహము, జయము అన్నీ ఉన్నాయి, కానీ మధ్యలోనే ఇక కథ అంతా ఉంది. ప్రియులారా, వచ్చేటప్పుడు ఆరంభం బాగుంది, కానీ ఇంకా రాను 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 వీళ్ళు ప్రతి చిన్నదానికి దేవుని మీద తిరుగుబాటు చేసినారు. వాళ్ళు పాపము చేస్తూ వచ్చినారు. అందుకనే దేవుడు వీళ్ళని ఏం చేశాడండి? అరణ్యములో రాలిపోయేటట్లు చేసినాడు. చూడండి, కొరింథీయులకు రాసిన, వీళ్ళు ఎందుకు అరణ్యంలో పోయినారో పౌలు చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఏ సంగతి మీకు తెలియకుండుట. ఇక్కడ పౌలు కొరింథీయులకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాడు, అది తెలియకపోవడం నాకు ఇష్టం లేదంటున్నాడు. అదేదో చెప్తున్నాడు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అది సంగతి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత కనాను చేరుకోకుండా అరణ్యములోనే సంహరించబడ్డారు, అరణ్యములోనే రాలిపోయారు అంటే ఇక్కడ పౌలు కొరింథీ విశ్వాసులకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, మొదటి 4 వచనాల్లోనేమో మేఘం కింద ఉండి నడిపించబడుతున్నారు, సముద్రంలో నడిచారు అంటే దేవుడు చేసిన కార్యాలు వీళ్ళు చూస్తూనే ఉన్నారు. తర్వాత మోషేను బట్టి సముద్రంలో ఏం తీసుకున్నారు? బాప్తిస్మం పొందారు. ఆత్మ సంబంధమైన ఆహారము పానీయము వాళ్ళు భుజించారు, తాగారు. దేవుని గురించి ఇన్ని అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే 5వ వచనానికి వచ్చేసరికి అయితే అని ఉంది. కొన్నిసార్లు మనం చెప్తాం కదా, వీడు మంచోడే, మంచి మాట వింటాడు అని చెప్పి అయితే అంటాం కదా. ఈ అయితే కానించి వచ్చేది ఇక వాళ్ళలో ఉన్న లోపాలన్నమాట. ఒకసారి పెళ్లి చూపులకి ఒకరిని తీసుకొని పోయారంట. తీసుకొని వెళ్ళి పెళ్ళి కొడుకు వీడే, పెళ్ళి చేసుకోపోయాడు వీడే, కానీ కాళ్ళ బూట్లు విని కాదన్నారంట. ఎట్లుంటుంది చెప్పండి? బూట్లు విని కాదంటే
వానికి ఇంకేం విలువ ఉంటుంది అక్కడ. అట్లా ఇశ్రాయేలు ప్రజల గురించి మోసే ఐగుప్తు నుంచి విడిపించబడిన మన పితరులు మేఘం కింద ఉన్నారు, సముద్రంలో నడిచి వచ్చారు, మేఘము కింద మోసేను బట్టి బాప్తిస్మం పొందారు, ఆత్మ సంబంధమైన మన్నా తిన్నారు, బండలో నీళ్లు తాగారు. ఇలా దేవుని కార్యాలు చూసి అనుభవించిన వారే 5వ వచనానికి వచ్చేసరికి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఐగుప్తు నుంచి వచ్చిన వారు దేవునికి ఇష్టలుగా లేకుండా ఎట్లున్నారు చెప్పండి? తమకి ఇష్టం వచ్చినట్లు ఉన్నారు. దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. దేవునికి ఇష్టమైనవి కాకుండా కష్టమైన పని చేస్తూ వచ్చినారు. అందుకనే వారు అరణ్యములు ఏం చేయబడ్డారు? సంహరించబడ్డారు. ఇంతకు వీళ్ళు దేవునికి ఇష్టం లేనివి ఏం చేశారు? 6వ వచనం నుంచి 5 విషయాలు చెప్తాడు పౌలు. వీళ్ళు ఏం చేశారంటే 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించిన ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే చెడ్డవాడిని ఆశించారు. చెడ్డవాడిని అంటే ఐగుప్తులో ఉండేవాడిని ఆశించారు. ఓ సేవకుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి ఒక్కరోజులో విడిపించాడంట. వాళ్ళ హృదయంలో ఉన్న ఐగుప్తును తొలగించడానికి 40 ఏళ్ళు పట్టినా కూడా ఐగుప్తు పోలేదంట. అంటే భౌతికంగా ఐగుప్తు నుంచి ఈ శరీరాలు బయటికి రావడానికి ఒక్కరోజులు వచ్చారంట. వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసులో ఉన్న ఆ ఐగుప్తు ఆశలు పోవడానికి 40 ఏళ్ళైనా వాళ్ళలో మార్పు రాలేదంట. ఈనాడు క్రైస్తవం అట్లే ఉంది. యేసుక్రీస్తు నిన్ను ఒక్కరోజే రక్షించాడు. దేవా పాపిని అంటే నిన్ను క్షమించి రక్షించాడు. కానీ లోకాశలు నీలో ఉన్నాయి, అవి దాంట్లోంచి తీసేయడానికి ప్రభుకి ఎన్నేళ్ళైనా కూడా పోతలేవు. ఎన్నో సంవత్సరాల విశ్వాసులమని చెప్పుకుంటాం. మనలో లోకాశలు పాప సంబంధమైన కోరికలు పోవడం లేదు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి భౌతికంగా వచ్చారు, కానీ వాళ్ళ హృదయాల్లో ఐగుప్తు అనే ఆ కోరికలు పోలేదు. ఏ చిన్న కష్టం వస్తే మాకు ఐగుప్తులోనివి జ్ఞాపకము వచ్చుచున్నవి అంటారు వీళ్ళు. అంటే మనుషులు వచ్చారు, కానీ ఈ మనుషులు ఎక్కడున్నాయి? ఐగుప్తులోనే. మనసంతా ఐగుప్తే. అందుకే చెడ్డవాటిని ఆశించారు అన్నాడు. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు. 2వ తప్పు వీళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధన చేశారు. ఆ నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు రావడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి మోషే కాడికి వచ్చినారు. మా ముందు నడవడానికి ఏం చేయమన్నారు? ఒక దేవతను చేయమన్నారు. ఇప్పుడు అహరోన్ ఏం చెప్పాలా? అరే మన దేవుడు దేవత కాదు అని చెప్పాలి. ఫస్ట్ మన దేవుడు మనల్ని చేసిన వాడు కానీ మనం చేసేవాడు కాదు అని చెప్పాలి. కానీ అహరోను కొంచెం యుక్తిపరుడు బాగా. అహరోనుకు తెలుసు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు. అందుకనే ఆల్రెడీ ఇప్పటికే నిర్గమకాండం 32వ అధ్యాయానికి రాకముందే అరణ్యములు కొంత ప్రయాణం జరిగింది. చాలాసార్లు వీళ్ళు సనిగినారు, గొనిగినారు. మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేసినారు. అప్పుడంతా మోసే సపోర్ట్గా ఉన్నాడు. ఇప్పుడు మోసే లేడు, ఒకడైపోయినాడు. అందుకే ఎందుకు వచ్చిన తలనొప్పి వీళ్ళతో అని, సరే వీళ్ళు చెప్పింది చేస్తే నాకెందుకు బాధ అని, సరే మీ బంగారం అంతా తీసుకురండి అంటే తెచ్చిచ్చినారు. తెచ్చిస్తే దాన్ని ఏం చేశాడు? ముద్దుగా దూడని చేసి ఈ దూడకు పండగ చేసుకుందామని చెప్పినారు. చెప్పేసరికి ఇంకా పండగ అంటే ఏముంది? పండగ అంటే ఏంటి? తినడం తాగడమే. జనులు తినుటకు త్రాగుటకు, ఇంక తిని తాగు తరగాలి కదా, ఆడడానికి లేచారంట. కాబట్టి ఆ విధంగా వీళ్ళు విగ్రహారాధికులు అయిపోయినారు. దేవుడు ధర్మశాస్త్రములో ముందే చెప్పినాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండద్దు, ఏ రూపాన్ని చేసుకోవద్దంటే ఆల్రెడీ వీళ్ళు చేసినారు. అందుకే
దేవునికి ఇష్టం లేని రెండవ కారణం ఏంటంటే విగ్రహారాధన చేసినారు. మొదటిది, ఐగుప్తులో ఉన్న కోరికలు పోలేదు, చెడ్డ వాటిని ఆశిస్తూ వచ్చినారు. రెండవది, దేవునికి ఇష్టం లేని విగ్రహారాధన చేసినారు. మూడవది 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరే. ఈ వ్యభిచారం ఎక్కడ చేశారు వీళ్ళు? సంఖ్యాకాండం 25లో మనం చదువుకున్నాం. వాళ్ళు అక్కడ వ్యభిచారం చేస్తే ఒక్క దినమందే, అక్కడ 24,000 అని ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 23. ఏంది తేడా అంటే ఒక్క దినాన్ని చచ్చింది 23,000 మంది, తర్వాత రోజు చచ్చింది 1000 మంది, కలిపితే ఎంత? 24. సంఖ్యాకాండంలో మొత్తం చచ్చిన సంఖ్య చెప్పినాడు ఆడ, ఇక్కడేమో ఆ దినమే చచ్చిన సంఖ్య చెప్పినాడు. అంతే తేడా, ఏం లేదు. కాబట్టి ప్రియులరా, వీళ్ళు దేవునికి ఇష్టం లేని కార్యం ఏంటంటే వ్యభిచారం చేసినారు. తర్వాత మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించరే. వీళ్ళు ఏం చేశారంటే 4వది, దేవుణ్ణి ఏం చేశారు? శోధిస్తూ వచ్చినారు. వాళ్ళు ఏమని శోధించారు? కీర్తనల గ్రంథంలో ఉంది, ఈ అరణ్యములో దేవుడు మనకు ఆహారము సిద్ధపరచగలడా అని శోధించినారంట. చూడండి, ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఎర్ర సముద్రంలో ఫరోను ముంచేసి ఇన్ని చేసినాడు, ఆహారం ఇవ్వలేడా? ఎంత బుద్ధిహీనంగా ఆలోచించారు. ప్రతి చిన్నదానికి దేవునికి విరోధంగా ఆలోచించి దేవుణ్ణి శోధిస్తూ వచ్చినారు. దేవుణ్ణి శోధించడం అంటే దేవునికే పరీక్ష పెట్టడం కదా. కొన్నిసార్లు మనం కూడా పెడతాం. దేవునికి ఇష్టం లేని పనులని చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చామంటాం, నువ్వు దేవుడు అయితే నాకు వచ్చిన కష్టాన్ని నుంచి ఇప్పుడు నువ్వేం చేయాలి? విడిపించాలంటే ఏంది అది? అంటే మన ఇష్టానుసారంగా చేసి వచ్చే బాధలన్నీ ఆయన తెరవాలి. అది శోధన. మీకు అర్థం కావడం చెప్తా. ఒకసారి ఒక ఆమె పెళ్లి సంబంధం మాట్లాడుకుంది కూతురికి. మాట్లాడుకునేటప్పుడు చెప్పలేదు, ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు చెప్పలేదు, పెళ్లి డేట్ పెట్టుకొని చెప్పింది. ఎందుకంటే అట్లాంటి పెళ్ళిళ్ళు మనం ఒప్పుకోమని. ఏమక్క మీ కూతురు పెళ్ళి మాట్లాడుకునేటప్పుడు చెప్పలేదు, కనీసం ఎంగేజ్మెంట్ కూడా చెప్పలేదు ఏందక్క అంటే, లేదన్న అబ్బాయి ప్రభువుని నమ్మలేదు, అందుకు మీకు చెప్తే మీరు వద్దంటారని చెప్పలేదంట. సరే మంచిది, ఇంక మీకు నచ్చినప్పుడు మేమేం చేస్తాం, మేము ప్రార్థన చేసి వదిలేస్తాం అంతే, మేమేం చేయలేము అక్క అంటే, సరే అన్న పెళ్ళికైతే రండి అంటే పెళ్ళికి కూడా రాను అని చెప్పేసింది. ఎందుకంటే ఒకవేళ ఈ పెళ్ళన్నా క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తే వద్దును, ఈ పెళ్ళి కూడా ఏం పెళ్ళి పెట్టుకున్నారు? హిందూ పెళ్ళి. ఎట్లా పోవాలి చెప్పండి? పోనీ అన్యులు పెట్టుకుంటే పోదును. అన్యులు అంటే వాళ్ళకి తెలియదు, చర్చికి వస్తా ప్రార్థన బైబిలు భక్తి అన్నీ తెలిసి అవి అన్యుని చేసుకుంటా, అన్యుల పెళ్ళి చేసుకుంటా. ఎవరు పోవాలి పెళ్ళికి? నేను పోవాలంట. నేను చెప్పాను, నేను రానంటే రాను. మా అన్న పెళ్ళికే పోలే నేను, ఎందుకంటే అన్యశ్రీని చేసుకున్నాడు, అన్య వివాహం చేసుకున్నాడు. అందుకే మా ఇంట్లో పెళ్ళికే పోలేదు. అంత ఖచ్చితంగా ఉంటే మీ పెళ్ళికి ఎట్లా వస్తారా అని చెప్పిన. చెప్తే ఏం చేసింది తెలుసా? పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కొద్ది రోజులు బాగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. తర్వాత ఒకరోజు మధ్యాహ్నం కాడికి వచ్చి ఏడుస్తుంది. ఏమైంది అక్క అంటే, ఏం లేదన్నా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు సంఘంలో ప్రార్థనలో పెట్టండి. సంఘం ఇప్పుడు ఏం చేయాలా? భారంగా ప్రార్థన చేయాలి. సంఘం ఏం చేయాలంటే చెప్పండి, భారంగా ప్రార్థన. ఇదే దేవుని శోధించడం అంటే. దేవుడు ముందే ఏం చెప్పినాడు చెప్పండి? మీరు అవిశ్వాసులతో మీకేముండొద్దు, జోడు కుదరదు అన్నాడు. ప్రియులారా, అట్లా దేవుడు ముందే చెప్పంగా వినకుండా మన ఇష్టానుసారంగా చేసి, ఇది ఎట్లుంటుందంటే సింహము నోట్లో తలకాయ పెట్టి, యేసు ప్రభువా నువ్వు గొప్ప దేవుడు నన్ను రక్షించంటే దేవునికి పరీక్ష పెట్టినట్టా కాదా? అట్లాంటి పనులు చేస్తాం మనం.
పాము తలకాయ కాడ చేపెట్టి ఏసునామములు కరవకంటే ఏమంటే చెప్పండి, ఏసునామములు కరవకు టచ్ అంటే అది చేయబట్టుకుంటుంది అంతే. అందుకే ఇట్లాంటి తిక్క పనులు మనం చేయొద్దు, దేవుణ్ణి శోధించవద్దు. ఒకడంటే చదువుకోరా అంటే చదువుకోకుండా తిరిగి పాస్టర్ అంకుల్ దగ్గరకు వచ్చి, అంకుల్ ఈ పెన్ను కోసం ప్రార్థన చేయంటారు. దేనికోసం చేయాలి? పెన్ను కోసం. ఈరోజు పాస్టర్లు కూడా అడ్డే తయారైపోయినారు. అరే నీ పెన్ను తెచ్చి ప్రార్థన చేస్తే నువ్వు చదవకపోయినా ఏమైపోతావు? వారి దుంప దగ్గర ఎట్లాంటి పాస్టర్లు తయారైనారంటే ఇట్లాంటి వాళ్ళు తయారైపోయినారు. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు చేసేది చేయకుండా యేసుప్రభుని చేయమంటే ఆయన ఒక్కటి చేయడు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఏం చెప్తుందంటే మనం చేయాల్సింది ధర్మంగా మనము చెయ్యాలి. మన పని అంటే మనము చదువుకోవాలి. చదువుకునే పిల్లలు కష్టపడి చదవాలి. చదువుకునే టైంలో తిరిగి పరీక్షలు రాగానే అంకులు ఉన్నాడంటే ఎట్లా వచ్చి పెన్ను కోసం ప్రార్థన చేయ అంకులు, పెన్ను ప్రార్థన చేసేస్తే ఏం చేయాలి? ఆడికి పోయి ఇటు పెట్టంగానే అన్నీ వచ్చేయాలి మొత్తం అంటే ఎట్లా? కాబట్టి అది అట్లా సాధ్యం కాదు ప్రియులారా. అదే దేవుని శోధించడం అంటారు. కాబట్టి మనము ప్రభువును శోధింపక యుందము అన్నాడు. తర్వాత 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరు. దేవుని మీద సనిగారు, ఒక్కసారి కాదు చాలాసార్లు సనిగినారు. మనం ఎప్పుడూ కూడా దేవుని మీద ఏం చేయొద్దు? సనగకూడదు. యోబు చూడండి, యోబు కాలంలో నాకు తెలిసి బైబిల్ లేదు, సంఘాలు లేవు, బోధించే బోధకులు కూడా మనలాగా సేవకులు లేరు. అయినా అంత శోధన వచ్చిన మొదటి అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, దేవుడు అన్యాయము చేశానని నోటితో కూడా చెప్పలేదంట. నిజంగా యోబు భక్తి ఎంత గొప్ప భక్తి. అందుకే క్రొత్త నిబంధనలో కూడా చెప్పినాడు యాకోబు పత్రికలో, శోధనల గుండా వెళ్ళేవారు యోబును జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు. ప్రియులారా, అందుకనే దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఏం చేయొద్దంటే సనగకూడదు. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా మనం సనగకూడదు. అందుకే యాకోబు పత్రికలో ఉంది, సనగకుడి అని ఉంది. ఎందుకంటే యజమానుడు వాకిట ఉన్నాడంట. మన ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. సనిగితే మీరు బైబిల్లో చూస్తారు, మీ సనుగులు యెహోవా విన్నాడు అంటాడు మోసే. అందుకే దేవుని మీద మనం ఎప్పుడూ సనగకూడదు. 5 రకాల పాపం చేశారు వీళ్ళు. 1 చెడ్డ వాటిని ఆశించారు, 2 విగ్రహారాధన చేశారు, 3 వ్యభిచరించారు, 4 శోధించారు, 5 సనిగారు. ఇలాంటి పనులు చేసి దేవునికి ఇష్టలుగా లేరు. బైబిల్లో చూడండి, పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, చదవండి త్వరగా ముగిద్దాం. కొరింథీ 2వ పత్రిక 5:9, దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. పౌలు కొరింథీయులకు ఏం చెప్తున్నాడంటే, ఈ దేహమందున్న దేహాన్ని విడిచిపెట్టిన మన అపేక్ష అంటే కోరిక, ఆశ. దేవుని పిల్లల ఆశ ఏమై ఉండాలి? నేను నా ప్రభువుకి ఎట్లుండాలి? ఇష్టంగా ఉండాలి. అది మన కోరిక ఉండాలి. దేవునికి కష్టమైనా పర్లేదు, నేను నా ఇష్టమే చేసుకుంటా అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగిందో అదే మనకు జరుగుద్ది. ఈ అంత్య దినాల్లో ఉండే మనకి ఇదేంటంటే దృష్టాంతం, అంటే ఒక పాఠం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చారు కానీ కనాను వాళ్ళు చేరుకోలేకపోయినారు. అలాగే ప్రియులారా, మనం రక్షించబడి మనం ఈ లోకములో ప్రయాణికులం, ఇశ్రాయేలు ప్రజల్లాగా. పేతురు 1వ పత్రిక 2:11 ఉంది, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులు అన్నాడు. మన ఆత్మీయ ప్రయాణములో మనం జీవించే జీవితం
దేవునికి ఇష్టంగా జీవించాలి. పాత నిబంధనలో దావీదుని గురించి దేవుడు చెప్తాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. సౌలు తన ఇష్టానుసారుడైన మనుష్యుడు. సౌలు వెండు దేవుని మాట. సమయలు కాదు. సమయలు లాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పినా నా మతం నేను ఎవరు మాట. సౌలు అంటే ఏమనుకున్నావు అంటాడు ఆయన. సౌలు యొక్క బుద్ధి ఎలాంటిదంటే ఎవరు వచ్చి చెప్పినా వినడు ఆయన. తన ఇష్టమే చేసుకోవాలనుకుంటాడు. అందుకే సౌలును దేవుడు కొట్టివేసి అని ఉంది. తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న సౌలును కొట్టేసి దేవుని ఇష్టానుసారుడైన దావీదును రాజుగా నియమించుకున్నాడు. దావీదు దేవుని ఇష్టానుసారుడు. దావీదు మనుషుడిగా కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ దావీదు పట్ల దేవుని చిత్తం అనేది నెరవేరింది. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, ప్రభువు మనల్ని రక్షించిన తర్వాత మనం జీవించే జీవితం దేవునికి ఇష్టంగా జీవించాలి. కొత్త నిబంధనలో యేసు ప్రభు గురించి చెప్పినాడు. చూడండి, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు. చాలమ్మ యేసు ప్రభు గురించి తండ్రి చెప్తున్న మాట ఇది. ఈయన ఎవరు? నా ప్రాణానికి ఎవరైనా ఇష్టడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఇష్టమైన వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద ఏది చేసినా ఏం చేస్తాడండి? తండ్రి ఇష్టమే. యోహాను సువార్తలో మనం చదువుతాం 5, 6, 8 అధ్యాయాల్లో. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, తండ్రి చిత్తము నెరవేర్చుటకి నేను వచ్చి తిని అంటాడు. 8:29 అంటాడు యోహాను సువార్తలో, నా దేవుడు నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనదే నేను చేస్తాను అంటాడు. ప్రియులారా, చివరికి యేసు ప్రభు సిలువలో మరణించేదానికి ముందు గెత్సెమనే తోటలో ఆయన ముందు మరణం ఉంది. ప్రార్థన చేస్తూ అంటాడు, మరణమనే ఆ గిన్నె ఏమంటాడు? తండ్రి గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని మళ్ళీ వెంటనే అంటాడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటాడు. తండ్రి చిత్తానికి పూర్తిగా అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తం ఏంటి? యెషయా గ్రంథం 53లో ఉంది. ఏమని? యేసుక్రీస్తు నలగగొట్టబడుట తండ్రికి ఇష్టమైంది. ఆ ఇష్టం యేసు ప్రభు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. మనమైతే యేసు కోసం చిన్న బాధపడడానికి కూడా ఇష్టపడాం, కానీ ఆయన మన కోసం నలగొట్టబడ్డాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుని వచ్చి నా ప్రాణానికి ఎవరో ఇష్టడు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పటికీ ఆ వచ్చిన వారిలో కాలేబు, యెహోషువ తప్ప అందరూ అరణ్యంలో చనిపోయినారు. కారణం ఏంటంటే దేవునికి కష్టపెట్టారు కానీ దేవునికి ఇష్టలుగా జీవించలేదు. కానీ ప్రభువుని నమ్మినామని చెప్పి, దేవుని ప్రజలమని చెప్పి, దేవునికి ఇష్టలంగా కాకుండా దేవుని మనసును కష్టపెడితే మనకు కూడా అలాంటి పరిస్థితే అని మనకు పాఠం కోసం బైబిల్ ఈ మాటలో ఉంచాడు. హెబ్రీ పత్రికలో ఈ భాగాన్ని చదువుతాం. చూడండి, చదివి ముగిద్దాం, గుర్తుకొస్తుంది. 3వ అధ్యాయం, హెబ్రీ 3వ అధ్యాయం 8వ వచనము నుంచి, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ఇక్కడ చూడండి, నేను ఆ పదాలు మాత్రమే గుర్తు చేస్తాను. చూడండి 8లో 3వ లైన్లో కోపము పుట్టించినప్పటి వలె, అంటే దేవునికి కోపం పుట్టించారు. 4వ లైన్ మీ హృదయములను కఠిన పరచుకొనకుడి. వీళ్ళు హృదయాలు ఏం చేశారు? కఠినం చేసుకున్నారు. 9 40 సంవత్సరాలు దేవుడు చేసే కార్యాలు చూశారు, మళ్ళా దేవునికే పరిశోధించారు. ఆయన్ని శోధిస్తూ వచ్చినారు. 10వ వచనం నేను ఆ తరము వారి వలన ఏమయ్యానో విసిగిపోయినాడంట. దేవుడే, అసలు బైబిల్ ఏముందంటే దేవుడు దీర్ఘశాంతుడు. ఆ దీర్ఘశాంతుడైన దేవునికి విసుగురావడం ఏంటి? ఇంకా వీళ్ళు ఎంత ఘోరంగా బతికుండాలా, విసుగు పుట్టించారంట. తర్వాత వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో, అంటే వీళ్ళు మనుషులు పైకి బాగా కనపడతారు కానీ హృదయాల్లో ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. తర్వాత నా మార్గములను తెలుసుకొనలేదు. వీళ్ళు ఎంతసేపటికి దేవుని మార్గాన్ని గురించి ఆలోచన ఉండదు. మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చాడు, మా ఎడల దేవుని ఆలోచన ఏమై ఉంది, ఆయన మమ్మల్ని ఎట్లా నడిపించాలనుకుంటున్నాడు, ఆలోచన లేదు వీళ్ళకి ఏది ఆలోచన వస్తే అట్లా పోవాలనుకుంటారు. దేవుని మార్గాన్ని తెలుసుకోలేదు. అందుకే 11లో అంటాడు, గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని. విశ్రాంతి అంటే కనానులో ప్రవేశించరు అని చెప్పాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ వచనాలన్నీ మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. అంతమంది వస్తే 2 కనానుకు పోయారంటే, అందుకే పౌలు కొరింథీ 10:5లో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంటే ఎంతమంది? ఎట్లా దీన్ని కాలిక్యులేట్ చేద్దాం? 6 లక్షలకు పైగా వాళ్ళు బయటకు వస్తే 2 కనాను పోయినారంటే ఈ మిగతా వాళ్ళందరూ ఎంత పర్సెంటేజ్ దేవునికి ఇష్టలుగా లేరో చూడండి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనం భయపడాలి. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాన్ని నుంచి విడిపించాడు, మనల్ని రక్షించాడు. ఎందుకు రక్షించాడు అంటే మనం కూడా ప్రభు వచ్చినప్పుడు ప్రభు సమరూపంలో మనం కనపడాలి, క్రీస్తు స్వరూపంలోనికి మనం రావాలి. క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు సన్నిధికి, పరలోకానికి మనం పోవాలి. ఏదో ప్రభువుని నమ్మి మన ఇష్టానుసారంగా జీవించి ఎటైతే అటైతుందిలే అని బతకడానికి కాదు. అందుకే చాలామంది విశ్వాసులు ఎట్లున్నారంటే, యేసుని నమ్మినావా? నమ్మినాను. ఆదివారం మందిరానికి పోతావా? పోతాను. మరి సోమవారం నుంచి సంగతి ఏంటంటే ఎటైతే ఏముంది అన్నట్టు ఇష్టం వచ్చినట్లు బతుకుతారు. పిల్లరా, ఇట్లాంటి జీవితం జీవిస్తే మనం కూడా ప్రభు వచ్చినప్పుడు ఎట్లా పోతాం పరలోకం? అందుకే పరీక్షించుకుందాం, ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుందాం. ఇప్పటికే మన జీవితం ఎంతో గతించిపోయింది, ఉండేది కొద్ది రోజులే. ఈ కొంతకాలము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రభు ఉద్దేశం మన పట్ల నెరవేరడానికి పూర్తిగా దేవునికి మనము లోబడి జీవిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.